బండి అరవింద్కు కేటీఆర్ లీగల్ నోటీసులట. రాజకీయ లబ్ధి కోసమే వ్యక్తిత్వ హననం. 5 రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలట. లేదంటే సివిల్ క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరికట. కేసీఆర్తో కేటీఆర్ హరీష్ రావు భేటీ. ఫోన్ ట్యాపింగ్ సిట్ విచారణపై చర్చలు. మున్సిపల్ ఎన్నికలపై ప్రభావం పడకుండా డిస్కషన్ అట. మున్సిపల్ ఎన్నికల మీద ప్రభావం పడే పరిస్థితి 100% ఉండదు. క్లియర్ ఇది. ఎందుకంటే ప్రజలు వాళ్ళకి అర్థమైంది ఇప్పటికే రాజకీయాలు ఎట్లా ఉంటాయి. ఎందుకంటే గత 10 ఏళ్ల పరిపాలనలో కానీ ఇప్పుడు 2 ఏళ్ల పరిపాలనలో కానీ వాళ్ళు చాలా క్లారిటీతో ఉన్నారు ప్రజలు. ఈ రాజకీయ నాయకులు రాజకీయాలు ఎట్లా ఉంటాయి, వీళ్ళు మనల్ని ఎట్లా ప్రలోభ పెడతారు, ఏ కేసు ఎందుకు వస్తుంది అనేది చాలా ఇప్పుడు మనకంటే ఎక్కువ ప్రజలు అనాలిసిస్ చేస్తారు దాన్ని. సో కాబట్టి అసలు కనీసం ఎన్నికల మీద పడదు. ఎందుకు పడదంటే వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. ఎవరిని ఎన్నుకోవాలి, బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీయా, లేదా ఇండిపెండెంట్ క్యాండిడేటా, ఎవరైనా కానీ వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. అక్కడ నిలబడిన వాళ్ళ మీద క్లారిటీ ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు ఎన్నుకునే పరిస్థితి ఉంటుంది. తప్పితే ఏ ఒక్కరిని కూడా పార్టీ చూసి గెలిపించే పరిస్థితి ఈరోజు లేదు. వాస్తవంగా పార్టీలు చూస్తే ఖచ్చితంగా ఓట్లు పడే పరిస్థితి లేదు ఈరోజు. ఆ సిచ్యువేషన్కి తెలంగాణలో ప్రజలను తీసుకొస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏ పార్టీని నమ్మే ప్రయత్నం చేయాలన్నా కూడా కనీసం మనం వేసే ప్రతి ఓటు కూడా రాంగ్ డైవర్షన్లో వెళ్తుందనే ఆలోచన ప్రజలకు ఉంది. కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవడానికి ప్రధాన రీజన్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో ఏం అభివృద్ధి జరగలేదు, కేసీఆర్ ఏం చేయట్లేదు, ప్రజల దగ్గర దోచుకుంటున్నారు, నీళ్లు నిధులు నియామకాల అంశాన్ని పక్కన పెట్టిండు. సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వస్తే మనకి ఇవన్నీ కూడా సమకూరుతాయనే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో ఏం చేసిందంటే జీరో. మళ్ళీ అదే నీళ్లు నిధులు నియామకాల మీద కనీసం దృష్టి లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కనీసం కేసీఆర్ కొన్ని పథకాలైనా ప్రవేశపెట్టిండు. ఈ పథకాలు కూడా అమలు సరిగ్గా కావట్లేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో. సో మొదటికే మోసం వచ్చింది. ఇప్పుడు ఏ ప్రభుత్వాన్ని నమ్మాలన్న ఆలోచన కూడా లేదు. కనీసం బీజేపీని నమ్ముదామంటే బీజేపీ నాయకులకి అవసరమే లేదనిపిస్తుంది. అది ప్రజలు నిజంగా బీజేపీకి పట్టం కట్టాలన్న ఆలోచన ఉన్నప్పటికీ కూడా బీజేపీ నాయకులకే లేదు. ఈ ఎలక్షన్లు మనకు ఎందుకు వచ్చిన పంచాయతీ, మనం ఏదో 3వ ప్లేస్లో ఉన్న, ఆ 3వ ప్లేస్లో ఉన్న అట్లా కళ్ళు మూసుకుంటే ఇంకో 10 ఏళ్ళో 20 ఏళ్ళు వాళ్ళు పాలించుకుంటారు, తర్వాత ఎప్పటికో చూద్దాంలే అనే కాడికి ఇప్పుడున్న నాయకత్వం బీజేపీలో ఉంది. ఏ సీనియర్ నాయకుడు కూడా సీరియస్గా ఈ మున్సిపల్ ఎన్నికలను తీసుకున్న పరిస్థితి లేదు. ఒక్కడి గ్రౌండ్లో పనిచేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి అవసరమే లేదు బీజేపీకి. మాకు మున్సిపల్ ఎన్నికలు వచ్చినా అనవసరం లేదు, జిహెచ్ఎంసీ అయినా అనవసరం, లేదా సర్పంచ్ ఎన్నికలైనా మాకు అవసరం లేదు, ఉప ఎన్నికలు కూడా అవసరం లేదు, అసలు ప్రధాన ఎన్నికలు కూడా మాకు అవసరమే లేదు, మాకు ఓటే అయిపోయినా పర్లేదు అనే కాడికి వాళ్ళు ఉన్నారు ఈరోజు. ఇక రాబోయే రోజుల్లో మళ్ళీ గట్టి కూటమి తెలంగాణలో ఫామ్ అవుతుంది అనే డౌట్ కూడా ఉంది. ఇప్పుడు ఆంధ్ర పార్టీలు ఇక్కడికి వస్తాయా లేదా అనేది పక్కన పెడితే నేను దాని గురించి డిస్కస్ చేయను. కానీ తెలంగాణలో మళ్ళీ ఇంకొక కూటమి ఫామ్ అయ్యే పరిస్థితులు కూడా వస్తాయేమో అనే డౌట్ ఉంది నాకు. ఇక ముందు దాని గురించి కూడా మనం మాట్లాడదాం.